ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అత్తయ్య. శరణ్య, రేపు మనం శ్రీరామనవమి ఉత్సవాలు జరిపిస్తున్నాం. నువ్వు తప్పకుండా ఆ కార్యక్రమానికి రావాలి. పూజలో పాల్గొనాలి. నీకి ఇంటితో బంధం గడప దాటడంతోనే తెగిపోయింది. నీకు ఆహ్వానం పలకడానికి ఎదురొచ్చేది నా శవం. నాకంతటి అదృష్టం లేదు, నాకు అర్హతే లేదు. నేను రాలేను అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నిజంగా నువ్వు అర్హత లేనిదానివే అయ్యుంటే సీతారాముల వారి ఉత్సవానికి నేను నిన్ను పిలిచే అదృష్టం నీకు వచ్చుండేదే కాదు. శరణ్య, ఇది మన కుటుంబం ఎన్నో ఏళ్లుగా జరిపిస్తున్న పూజ. ఈ సంవత్సరం మా ఇంటి కోడలి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాలి అని గత ఏళ్లోనే స్వామివారికి మొక్కుకున్నాను. ఆ మొక్కు నీ మొండితనం మూలంగా పాడవకూడదు. కానీ అత్తయ్య గారు. శరణ్య, దేవుడి సెంటిమెంట్ని మనం గౌరవించకపోతే ఇక రేపటి తరానికి మనం ఏ విషయంలో మార్గదర్శనం కావాలి? నీకు ఈ అత్తగారి మాట మీద ఏమాత్రం గౌరవం మర్యాద ఉన్నా రేపు నువ్వు పూజకి వస్తున్నావు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. చిచ్చి, మొగుడు మీద అంత పెద్ద అభాండం వేసి పరువు తీసింది కాక అంత నిస్సిగ్గుగా అలా ఎలా పూజ చేయగలుగుతుందో నాకు అర్థం కావటం లేదు. దర్శన్ పక్కన తన అలా కూర్చోవడమే నేను చూడలేకపోతున్నానండి. నా గుండె మండిపోతోంది. నీకు గుండె మాత్రమే మండిపోతుంది లేదా? నాకైతే ఒళ్ళంతా మండిపోతుంది. అసలే ఈ వేసవి వేడిని భరించలేకపోతుంటే దానికి తోడు ఈ ఒళ్ళు మంట బోనస్. కళ్యాణం జరిపించడానికి కొడుకొచ్చామన్న మాటే కాని కాస్తైనా ప్రశాంతత లేనేలేదు. అసలు ఆనంద ఎందుకిలా శరణ్యకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందో నాకేమీ అర్థం కావటం లేదు. ఏయ్, మళ్ళీ నిన్ను మా ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడొద్దన్నాను కదా. నేను వచ్చింది గుడికే కదండి. ఏంటి కామెడీలు చేస్తున్నావా? అసలు నిన్ను నా భార్యనే కాదు అని నేను అనుకుంటుంటే నువ్వు నాతో కలిసి ఏకంగా కళ్యాణంలో కూర్చోవడానికి ప్లాన్ చేసుకొని వచ్చావు. మళ్ళీ ఏం డ్రామాలు మొదలు పెట్టావు? మీరు ఎలాగైతే వచ్చారో నేను అలాగే కదండి వచ్చాను. అత్తయ్య గారు ఖచ్చితంగా రావాలి అన్నారు, అందుకే వచ్చాను. మా అమ్మ మాట వరుసకు రమ్మంటే బుద్ధి లేకుండా ఎలా వచ్చేస్తావు? మాట మీద గౌరవంతో గడప ఎలా దాటి వెళ్ళిపోయాను. అత్తయ్య గారి మాటకి గౌరవం ఇచ్చి ఇక్కడికి వచ్చానండి, క్షమించండి. చేసేవన్నీ కావాలని చేస్తూనే ఈ క్షమాపణ కోరడం ఏంటో? ఇంత కన్నీతో నువ్వు నా జీవితంలోకి రావడమేంటో? అయినా సమీరా నాకు దూరం అవటంతోనే నా లైఫ్ పూర్తిగా ట్రాక్ తప్పింది. ఇప్పుడు అసలు తను బతికే లేదు. ఇంకా నా బతుకంతా చీకటే. స్వామి, ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్గా మీ పెళ్లిని జరుపుకుంటారు. మరి నాకెందుకు స్వామి నా దర్శన్ని నాకు దూరం చేశావు? నాకు నా దర్శన్ కావాలి స్వామి.
తను లేకుండా నేను బ్రతకడమే ఇంపాసిబుల్గా అనిపిస్తోంది. చాలా భారంగా లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నాను స్వామి. ప్లీజ్ స్వామి, హెల్ప్ మీ. అయ్యా, మీ దంపతులిద్దరూ అందరికీ అక్షతలు ఇచ్చిరండి. గోవిందా 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 గోవిందా. కలకాలం ఒకటిగా తోడు నీడగా కలిసుండాలి నాన్నా. మీరు సుఖంగా జీవించండి. ఓహో, అత్తయ్య గారు చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. సీతారాముల జంటతో పాటు ఈ జంటని ఆశీర్వదిస్తున్నారు. మీరు ఎంత గొప్పగా ఆశీర్వదించినా వాళ్ళ బంధం ముగిసేదే కాని ఎప్పటికీ కలిసేది కాదు. అమ్మా, మీ దంపతులిద్దరూ ఆ దండలను చేతిలోకి తీసుకుని మీరే ఆ దంపతులుగా భావించి సీతారాముల మెడలో వేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.